అందరికీ నమస్కారం. నేను మీ భాగ్యలక్ష్మి. మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా పెళ్లి చేసిన వారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు శిక్ష అనేది అనుభవించాల్సిందే. మరియు జరిమానా కూడా ఉంటుంది. మన దేశం చట్టం ప్రకారం అంటే 2006లో వచ్చినటువంటి చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపు మహిళలని పెళ్లి చేసుకోవడం తప్పు చట్ట ప్రకారంగా. పెళ్లి చేసిన వాళ్ళకి శిక్ష ఉంటుంది. జరిమానా ఉంటుంది. చేసుకున్న వారికి గూడా శిక్ష ఉంటుంది. జరిమానా అనేది ఉంటుంది. ఇంకా పోక్సో ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. ఎస్పెషల్లీ యువత. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్. ఓకేనా? అంటే చిన్న పిల్లల్ని 18 సంవత్సరాల లోపు పిల్లలు అంటే జెండర్‌తో సంబంధం లేదు. అమ్మాయి కావచ్చు, అబ్బాయిని కావచ్చు. సెక్సువల్ హరాస్మెంట్ కానీ, సెక్సువల్ వీడియోస్ చూపించడం, సెక్సువల్ ఫోటోస్ చూపించడం లేదా ఆన్‌లైన్‌లో వాళ్ళని అసభ్యంగా ఇబ్బంది క ఇబ్బందికి ఇబ్బందికి గురయ్యేలాగా ప్రవర్తించడం. ఇలాంటివన్నీ కూడా సెక్సువల్ హరాస్మెంట్ కిందకే వస్తాయండి. సో, ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. ఒకవేళ మీరు మీ పిల్లలు కానీ ఇలాంటి వాటికి బలవుతూ ఉంటే, గురవుతూ ఉంటే 1098కి కాల్ చేయండి. లేదా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌కి కంప్లెయింట్ చేయండి. పోక్సో కేస్‌లో గనుక మీరు ఇన్వాల్వ్ అయితే బెయిల్ రావడం కూడా చాలా కష్టం. ఇది చాలా చాలా డేంజరస్ కేసండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి, మగపిల్లలకి మొదటగా మీరు చెప్పాల్సింది ఏంటంటే, మన చట్టంలో వాళ్ళు ఒకవేళ మిస్టేక్ చేస్తే, చట్టం నుండి ఎలాంటి శిక్షలుంటాయి అనేవి వివరించండి. దాని దానివల్ల మీ అబ్బాయి కావచ్చు, మీ అమ్మాయి కావచ్చు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఒకవేళ ఇబ్బందులొచ్చినా కూడా ఎలా ఎదుర్కోవాలి అని ఒక అవగాహన వస్తది. కాబట్టి మీ పిల్లలకి ఫస్టు చట్టం గురించి నేర్పించండి.